ఫ్యామిలీకి సంబంధించి కూడా మేము ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా మేము ఆదుకుంటున్నాం. రైట్. తాడు శ్రీనివాస్ గారు, యా మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంఘటన అతిపెద్దది అని ఇది చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో జరిగింది 3-4తోటి. ఎందుకంటే 2023 ఏప్రిల్ అంటే ఆగస్టులో కావచ్చు, ఆగస్టు సంబంధించి అంటే జనవరికి సంబంధించి 8వ తారీఖు కూడా ఏదైతే మా జన్నారం మండలం గడ్డపోత అన్నారంలో అటువంటి జరిగినటువంటి మైలారన్ రసాయన పరిశ్రమల శాఖలో కూడా అప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు 3 మృతి చెందారు. అంటే ఇలా 2-3 సంథింగ్ ఇట్లాంటి జరుగుతున్న క్రమంలో అంటే నిన్న జరిగినటువంటి సంఘటన అతి పెద్ద భారీది తెలంగాణ రాష్ట్రంలోనే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా కూడా మృత్యుతో పోరాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా మృత్యువులకు కొంత సానుభూతి తెలియపరచడానికి గవర్నమెంట్ తరఫున వారికి కొంత ఎక్సైజ్ కూడా ప్రకటించడం జరిగింది. అంటే చనిపోయిన మృతుల కుటుంబాలకు ₹1,00,000 కోటి రూపాయలు, బాగా ఇంజ్యూర్ అయిన వారికి 10 లక్షలు, తర్వాత స్వల్పంగా ఇంజ్యూర్ అయిన వారికి 5 లక్షలు, ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ సంఘటన జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా యాజమాన్యం అక్కడికి రాలేదు. అంటే గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వాలు కావచ్చు, అంటే దీని మీద ఎందుకు మానిటర్ చేయలేకపోతున్నాయి? అంటే ఈ సంస్థకు పెట్టుబడి అంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి ఖచ్చితంగా అంటున్నారు తప్ప వచ్చిన తర్వాత దీన్ని ఒక మానిటర్ చేయడం కావచ్చు, ఆ దుమ్ము ధూళి ఇవన్నీ పట్టుకునే అంటే రియాక్టర్లు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే మొత్తం కంపెనీలో చెత్త చెదారం పేరుకపోయి ఇలాంటి రియాక్టర్లు పేలడం చూస్తే, ఎందుకంటే 700 నుంచి 800 వరకు డిగ్రీల సెల్సియస్ దాంట్లో ఉన్నట్టుగా అంటే హీట్ తోటి అక్కడికి వచ్చిన కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కూడా కారు దిగకముందే కారులోనే చనిపోవడం జరిగింది, అంత పేలుడుకు, అంటే 100 మీటర్ల దూరం. అంటే ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు అని ఇట్లాంటి ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదనే విమర్శలు మాత్రం చాలా వస్తున్నాయి. అంటే దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు డెఫినెట్గా అంటే ఈరోజు నిజంగా చాలా దిగ్భ్రాంతికరమైనటువంటిది, చాలా విచారకరమైనటువంటి సంఘటన ఇది. ఈరోజు అతిపెద్దది ఇప్పటి వరకు జరిగినటువంటి ఇటువంటి యాక్సిడెంట్స్లలో ఇది చాలా అతిపెద్దమైన సంఘటన. అది మన తెలంగాణలో జరగడం, ఈ రకంగా ఇంత మంది చనిపోవడం నిజంగా శోచనీయం. అసలు టీవీ తెరవగానే ఈరోజు నిజంగా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను నేను కూడా. అంటే మానవుల యొక్క ప్రాణాలు పిట్టలు గాలిలో కలిసిపోయినట్టే ఉండడం అనేది, ఇంత ప్రభుత్వాలు ఉండేందుకు, ఈ సరంజామా ఉండేందుకు, అసలు ఆ ఫ్యాక్టరీలు పెట్టేటప్పుడు ఫెయిల్యూర్ ఆఫ్ సేఫ్టీ ప్రోటోకాల్స్, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత కదా. ఇది ఫెయిల్ అయినట్టే కదా సేఫ్టీ ప్రోటోకాల్స్. ఇలా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయండి దీంట్లో. వెంకట సామాన్యకు తెలియదు కాదు. సో ఈరోజు కెమికల్ రియాక్టర్, ఇవాళ మనం అణు రియాక్టర్ దగ్గర ఎన్ని ప్రికాషన్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఆ అణు రియాక్టర్ ప్రాంతాలలో ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఏమీ ఉండకుండా వాళ్ళు చేస్తారు. ఒక ఏరోప్లేన్లో మొన్న సంఘటన జరిగిన తర్వాత మనం అన్ని ఏరోప్లేన్లను ఒకసారి ఇది చేసి బిల్డింగ్లన్నీ మళ్ళీ డిమాలిషన్ మొన్న సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది కదా. నేనేమంటున్నా అంటే అట్లీస్ట్ ఇటువంటి సంఘటన జరిగినప్పుడన్నా ఇమీడియట్గా ఇటువంటి రియాక్టర్స్ అసలు ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, సేమ్ ప్రొసీజర్, సేమ్ ఇట్లా కెమికల్ రియాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. రియాక్టర్ పేలితే చాలా అసలు అణు విస్ఫోటనం లాగానే ఉంటుందండి ఇది. మీరు అన్నారు కదా ఎన్ని ఇట్లా లేచి కారులో ఉన్న ఆయన కూడా ఎగిరి చనిపోయినారని. డెఫినెట్గా అది ఉంటుంది. ఇవాళ చెర్లపల్లి ఇండస్ట్రీలో మేము కల్లారా చూసినాం ఫైర్ యాక్సిడెంట్స్. ఈ చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అనేది చందంగా ప్రభుత్వాలు ఎందుకు ఇంత థిక్ స్కిన్ ఉంటే నాకు అర్థం కాదు. లోకల్ ఎమ్మెల్యే హూ ఎవర్ ఇట్ మే బి, లోకల్ ఎంపీ హూ ఎవర్ ఇట్ మే బి, లెజిస్లేచర్, తర్వాత లోకల్ మినిస్టర్, వీళ్ళందరూ, తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక విధానం, ఒక పాలసీ, ఈ సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తున్నారా లేదా అని ఒక రివ్యూ. ఏవండి ఇవన్నీ? సేఫ్టీ ఆడిట్ ఉంటుంది తెలుసా, ఎవ్రీ 12 months ఒకసారి ఉంటుంది. దీనికి 12 months ఒకసారి ఆడిటే కాదు ఈ రాష్ట్రంలో. గత 10 ఏళ్లలో కూడా నేను అనేక మార్లు టీవీ డిబేట్స్లో నేను ఆ ప్రభుత్వంలో ఉండి కూడా మాట్లాడడం జరిగింది. అయినా ప్రభుత్వాలు ఎక్కడ స్పందించినటువంటి దాఖలాలు ఉండవు. ఇలా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఎక్కడ పోయిందో, ఫ్యాక్టరీస్ యాక్ట్ ఎక్కడ పోయిందో. వీళ్ళు ఎగబడి కంపెనీలను తీసుకురావడము జరుగుతుంది తప్ప ఆ కంపెనీలు ఉన్న దగ్గర ఎంత స్పేసు అక్కడ ఓపెన్ ఏరియా ఉండాలి. ఇలా ఒక గ్యాస్ సిలిండర్ వెళ్తేనే ఇల్లంతా ఇదైపోతుంది కదా. మరి ఇంత పెద్ద రియాక్టర్ ఉన్నప్పుడు ఆ కంపెనీ చుట్టూ ఎంత ఏరియా ఖాళీగా ఉండాలి? ఒక 2 ఎకరాలు జాగా ఉంటానో, ఒక 5 ఎకరాలు జాగా ఉంటానో రియాక్టర్ ఉండాలనేది పెట్టొచ్చు కదా. అటువంటి రూల్ మెయింటైన్ చేయొచ్చు కదా. ఇవన్నీ కూడా ఏం లేదు.
అసలు ఇదంతా కూడా గవర్నమెంట్ నెగ్లిజెన్స్ ఇదండి. ఎందుకంటే దీంట్లో ప్రజల యొక్క పాత్ర ఏముంటుంది చెప్పండి పాపం. వాళ్ళు బతుకుదెరువు కోసం, ఒక ఎంప్లాయ్మెంట్ కోసం ఆ కంపెనీలకు పోయి ఒక ఎంప్లాయ్మెంట్ వాళ్ళ కుటుంబ పోషణకై పోయినటువంటి వాళ్ళు అక్కడికక్కడే చనిపోతే వీళ్ళు ఇచ్చే 5 లక్షలు 10 లక్షలకు ₹1,00,00,000 ఏంటండి వీటి కోసం? మా పిల్లలు పాపం ఎదురు చూస్తారు కదా, డాడీ వచ్చేటప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ తెస్తాడో, ఒక బ్రెడ్ ప్యాకెట్ తెస్తాడో, బట్టలు తెస్తాడో, లేకపోతే మా నాయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో అని పిల్లలు, ఇంట్లో భార్య, ఇలా ఆడోళ్ళు అయితే భర్తలు, పిల్లలు, ఇంత ఇంత థిక్ స్కిన్ ఎందుకు ఉండాలండి పొలిటికల్ సిస్టమ్? లీడర్స్ ఎవరైనా సరే అండి, నేను మాట్లాడుతున్నది నాకు తెలియదు కూడా ఇప్పుడు ఆ ఏరియా ఎవరు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఏంటి అనేది కూడా తెలియదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏం చేస్తుందో తెలియదు, లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందో తెలియదు. ఒక ఫ్యాక్టరీ పెడితే అక్కడ ఇంతమంది ఇన్స్పెక్షన్స్ పోతారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పోతారు, ఆమె రాగానే దాన్ని ఏమంటారు అయిపోతుంది. లేబర్ డిపార్ట్మెంట్ పోతారు, అయిపోతుంది. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ పోతారు, గిన్నె ఒక్క కంపెనీ మీద పడి మళ్ళీ అది నడిచేటప్పుడు అనేక ట్యాక్స్, ఇప్పుడు మనకు జిఎస్టీలు ఇవన్నీ కూడా సరే, ఇవన్నీ భరించుకుంటూ ఒక ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఆ పెట్టేటోనికి సిగ్గుచరం లేకపోయినా ప్రభుత్వం అనుమతులు ఇచ్చేటప్పుడు ఈ ఎర్రింగ్ అఫీషియల్స్ మీద నేను స్ట్రాంగ్గా చెప్తా ఉన్నా సార్, మీరు రాజ్ న్యూస్ ద్వారా దీన్ని ప్రచారం చేయండి. ఈ ఎర్రింగ్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో, ఈ ఇన్స్పెక్టింగ్ అథారిటీ, ఈ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అథారిటీ ఎవరైతే ఉంటారో, ఇన్స్పెక్టింగ్ అథారిటీస్, వీళ్ళని జైళ్లకు సీదా పంపించాలండి. అటువంటి చట్టం తీసుకురావాలి. పోలీసు కూడా ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టి ఈ నెగ్లిజెంట్ యాటిట్యూడ్ ఉన్నటువంటి ఈ బ్యూరోక్రసీ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. తప్పకుండా. అసలు ఇది ఎంత, దీన్ని మీరు విజువల్స్ పదే వేయండి. ప్రజలు తరిమి కొట్టాలి వీళ్ళని ఇళ్ళప్పటి. అసలు ఆ లిస్టును కూడా మీరు బయట పెట్టండి. ఈ ఇన్స్పెక్టింగ్ అథారిటీ ఏరియాలో వచ్చింది, ఆ ఇన్స్పెక్టర్ గారిని అడ్రస్ పెట్టండి, పేర్లు పెట్టండి, ఆ ఫోటోలు చూపించండి. నన్ను రోడ్ మీద కలిస్తే చెంపలలో కొట్టాలి. ఇలా అందరికీ పెట్టండి. మీరు లోకల్ ఏది లేబర్ డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇన్స్పెక్టర్, మున్సిపాలిటీ, వీళ్ళందరి పేర్లు మీరు లిస్ట్ అవుట్ చేయండి. నేనేమంటున్నా అంటే మీడియా ఇప్పుడు మొత్తం లెజిస్లేచర్ కూడా సరిగ్గా పనిచేస్తలేదు కాబట్టి ఎగ్జిక్యూటివ్, ఇది ఎంత దుర్మార్గం ఇది అసలు. ఎవడుంటే ముందన్న ప్రాణాలు 100 మందిని కాపాడుకోలేకపోతే ఇక ఉండేందుకు లేకందుకు ఇవన్నీ ఓట్లు వేసుకొని మనం ప్రభుత్వాలు వచ్చి రేపు మనం రాజకీయాలలో చర్చ కంటిన్యూ చేసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్.